జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో తలపెట్టినటువంటి తెలంగాణ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సో దీన్ని ఒక ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఇష్యూ కింద క్రియేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పొన్నం ప్రభాకర్ వంటి నాయకులు, అటు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి తెలంగాణ నవనిర్మాణ సభ పేరిట పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం? పోలీసులు అనుమతి ఇవ్వలేదు, బెడిసి కొట్టింది. అసలు ఇక్కడికి వచ్చి ఆయన సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం కాదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్నను పొన్నం ప్రభాకర్, అటు కల్వకుంట్ల కవిత వంటి నాయకులు రేస్ చేసినటువంటి పరిస్థితి. సార్ ఏదైతే నిన్నటి రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహమే అమీర్పేట సెంటర్ లో వెలిసింది అంటే పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటండి? అంటే విగ్రహాన్ని ఇది ఆంధ్ర వాళ్ళు, ఇది తెలంగాణ వాళ్ళు, వీళ్ళ విగ్రహాలు ఉండకూడదు అంటూ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గాని, తెలంగాణ సాయుధ ఏదైతే కొంతమంది తెలంగాణ పోరాట సమితి గాని వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విగ్రహాన్ని పెట్టేసినారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు, ఈ 3 విగ్రహాలు ఒక ప్రతిష్టాత్మక అంటూ కలిపేసినారు. అంటే అది కాంగ్రెస్, ఇది తెలుగుదేశం, ఈ రెండింటినీ కలిపేసి పులిహోర చేసేసి అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసి ఆయన ఇచ్చిన స్పీచ్ చూస్తే చాలా ఆశ్చర్యకరం. అంటే అంటే నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి పర్మిషన్ లేదా అంటే విగ్రహానికే వచ్చినటువంటి పర్మిషన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించినాడేమో. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి పర్మిషన్ లేకపోవడం ఏంటి? అంటే చంద్రబాబు గారు చెప్తే రేవంత్ గారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళే కదండి. ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేదు? అయినా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నిన్న పెట్టుండొచ్చు, రేపు పెట్టుండొచ్చు. అంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మళ్ళీ ఈయన నవనిర్మాణ సభ అంటూ కొత్తగా ఏదో నిర్మించబోతున్నారు. అంటే మొన్న ఈ మధ్య సాధక్స్ అని పెట్టినారండి. అంటే సభ్యత్వాలు నమోదు చేసిన వాళ్ళ పేర్లు సాధక్స్, కొత్తగా పేర్లు పెట్టినారు. అయితే ఆ సాధక్స్ అందరికి ఈ రోజు సన్మానమనో లేకపోతే ఇంత 10 లక్షల మంది సభ్యత్వాలు ఏవో చేసినట్టున్నారు, మరి ఎన్ని చేసినారు గుర్తులేదు. ఆ సభ్యత్వాలు గల వాళ్ళకి కొంచెం అప్రిసియేషన్ అనో లేకపోతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడమో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంటే ఫస్ట్ మొట్టమొదటి జెండా తెలంగాణలోనే ఎగిరిందిలేండి. తెలంగాణలోనే పోటీ చేసినారు కూడా ఫస్ట్ కూడా. తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారని, ఒకవేళ తెలంగాణలో పార్టీని స్థాపించబోతున్నారా? తెలంగాణలో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు? సార్ ఇది ఒక పెద్ద టాస్క్ సార్. అసలు సింగిల్ గా వెళ్తారని ఎందుకు అనుకోరు అంటే, అరే ఆంధ్రాలోనే ఎప్పుడు ఆయన సింగిల్ గా పోలే అంటే ఒకసారి పోయినారు కదా అని మేము అంటాం. అది పోయారని మీరు అంటారు, అప్పుడు కూడా కలిసే ఉన్నారని మేము అంటామంటారు వాళ్ళు. సో ఎనీవే చూద్దాంలేండి. ఎందుకే అంటే ఏమంటున్నానంటే, చంద్రబాబు గారు తలుచుకుంటే ఆ సభకి పర్మిషన్ వచ్చి ఉండేది. కానీ చంద్రబాబు గారు ఎందుకు తలుచుకోలేదు? ఒక విగ్రహానికి తలుచుకున్న చంద్రబాబు గారు ఒక సభకి ఎందుకు తలుచుకోలేదు? విగ్రహాన్ని తలుచుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరింపజేసినారు. కానీ ఈ రోజు ఒక సభ పెట్టుకుంటానంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వట్లేదు. నిన్నటి రోజు కవిత గారు అన్నారు, మీ రాష్ట్ర నాయకుల విగ్రహాలన్నీ ప్యాక్ చేసి తెలంగాణకి పార్సిల్ చేస్తాను. తర్వాత పళ్ళు రాలిపోతాయి. తర్వాత అప్పుడు చెగువీర అన్నాడు, ఇప్పుడు సనాతని అన్నాడు, అప్పుడు లెఫ్ట్ అన్నాడు, ఇప్పుడు రైట్ అన్నాడు. ఇవన్నీ కూడా చాలా మాట్లాడడం జరిగిందండి. పొన్నం గారు అయితే, ఏమయ్యా మీ ఆంధ్ర రాష్ట్ర కొబ్బరి చెప్పుట్లకి మా తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుందా? ఏం మాట్లాడతావా నువ్వు అంటూ ఆయన కూడా చాలా ఘాటైన విమర్శలు చేసినారండి. సో ఇక్కడ ఈ సభ జరిగేటప్పుడు మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో అంటే, ఇప్పుడు మీడియా డైవర్షన్ చేయాలండి. మీడియా అంతా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సభ గురించో, కవిత గారిదో, కేసీఆర్ గారిదో పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నవనిర్మాణం అంటే ఏం చేయబోతున్నాడు, ఆ మీటింగ్ కి వచ్చే వాళ్ళని ఎలా నిర్బంధిస్తున్నారు, జనాలు ఎక్కువ అయిపోయి అక్కడ బయట వెహికల్స్ ఆపేసి లోపలికి వెళ్ళిపోయి ఏమి అంటే, ఇది ఆ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా పెట్టుకున్న సభేనని కదండి. అంటే ఇదే మా ఆంధ్ర రాష్ట్రంలో సుగాలి ప్రీతి తల్లి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి సెక్రటేరియట్ వరకు వస్తాను,
వీల్ చైర్ యాత్ర అంటే పర్మిషన్ ఇవ్వలేదండి. అదేంటది? ఒక 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 బిడ్డ తన బిడ్డని కోల్పోయిన బాధతో ప్రభుత్వాన్ని అడగడానికో, ప్రశ్నించడానికో వస్తానంది కదా! ఆ టైంలో మీరు కర్నూలులో కవాతులు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రశ్నించినారు కదా! ఆ స్వేచ్ఛను మీకెవరిచ్చారు? అప్పుడున్న ముఖ్యమంత్రి ఇచ్చినట్టే కదా! ఈరోజు ఆ ఆడబిడ్డకి తోడు ఎవరు రారు. ఆ ఆడబిడ్డే వెళ్తుంది. ఎవరో నలుగురు, ఐదుగురు పోతారు. అంతే కదా! ఈ వైసీపీ వాళ్ళేమన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి అమ్మాయికి తోడుగా నిలబడతారా? లేదు కదా! ఒక ఆడబిడ్డే నేను వీల్ చైర్‌లో వెళ్తాను పర్మిషన్ ఇవ్వండయ్యా అంటే మీరివ్వలా. ఆ టైంలో మీరే స్వయంగా వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి, సభలు పెట్టి, కవాతులు చేసి, అప్పుడున్న ముఖ్యమంత్రిని బూతులు తిట్టి 18, 19 గవర్నమెంట్‌లో జరిగితే గత ముఖ్యమంత్రిని ఒక్క మాట కూడా అనకుండా, ఆ టైంలోనే సాక్ష్యాలు తారుమారిని ఒక్క మాట అనకుండా, ఈ ముఖ్యమంత్రినే మీరు విమర్శించినారే, గట్టిగా బూతులు తిట్టినారే, మీకు ఆ రోజు మీకు స్వేచ్ఛనిచ్చిందెవరు? ఆ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందెవరు? మరి ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ తల్లికి? ఆ తల్లి బయటకొచ్చి వీల్ చైర్‌లో వస్తే ఏం చేయగలుగుతది? కానీ ఆ మాత్రం స్వేచ్ఛను కూడా ఇవ్వని మీరు, ఈ రోజు తెలంగాణలో సభ పెట్టుకుంటానంటే మీకు పర్మిషన్ రావట్లా. ఏమవుతది? సభ మీ ఇష్టం. మీరేం పెట్టుకుందాం అనుకున్నారు? ఆ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా అక్కడ ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయాలనే కదా అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారు తలుచుకుంటే మీకు మీటింగ్‌కి పర్మిషన్ వచ్చుండొద్దును. మీకెందుకు ఇవ్వలా? సో ఇది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే విగ్రహాలకే పర్మిషన్ వచ్చేసింది. పెద్ద పెద్ద విగ్రహాలు. అసలు అమీర్‌పేట సెంటర్‌లో. సో మీ మీటింగ్‌కి వచ్చొద్దును. కానీ ఏదో జరుగుతుందండి బయట బ్యాక్‌గ్రౌండ్ మాకు అర్థం కాని విషయం. అంటే దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారట. తెలంగాణలో ఆయన జోక్యం, మీ జోక్యం ఏంటి? మీ డిప్యూటీ సీఎం ఆంధ్రాకి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సార్ ఇవాళ ఆయన ఇల్లో మరి ఆఫీసో తెలీదండి. ఆ గచ్చిబౌలిలో ఉంటదట. అక్కడ పెడుతున్నారు సభ. అంటే పెద్ద సభకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆఫీస్‌లో మీటింగ్‌లో ఆ మీటింగ్ కెపాసిటీ అంటే ఎంతమంది అక్కడ సీట్ ఆక్యుపేషన్ ఉందో, ఎంతమంది రాగలరో, వాళ్ళందరికి ఏమి దిశానిర్దేశం చేస్తారో, ప్రెస్ మొత్తం కవర్ అవుతది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణ ఏదైతే ఎంతమంది ప్రాణార్పణ చేసినారో వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఈ రోజు నవనిర్మాణ సభ గురించి డిస్కషన్ జరుగుతదేమో. అందులో ఈవినింగ్ 8 కేదో అన్నారండి మీటింగ్. మీడియా మొత్తం అటెన్షన్ అక్కడే పెట్టేస్తుంది. మా తెలంగాణలో మీరు మీటింగ్లు ఏంటి? ఈ టైంలో మీ అటెన్షన్ ఏంటి? ఇదే రోజు ఎంతో మంది చనిపోయి మాకు స్వాతంత్రం వచ్చిన రోజని వాళ్ళు భావిస్తుంటే, ఇదే రోజు పెట్టుకోకపోతే నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు కదండీ! నిన్నటి రోజు పెట్టుకోవచ్చు కదా! ఏమో ఆయన కూడా గొడవలకి రేకెత్తే పర్సన్ లాగా ఇదే టైంలో చేయకపోతే ముందో వెనకో పెట్టొచ్చు కదండీ! అంటే పోటాపోటీ నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకుంటే గొడవ పెద్దదైపోతుంది. గొడవ పడే వాళ్ళేమి శత్రు దేశస్తులు కాదు. పాకిస్తాన్ వాళ్ళే కాదు. మన వాళ్ళే. మన మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. మనం వాళ్ళతో కొట్లాడడం ఎందుకు? కన్వీనియంట్‌గా పెట్టుకుంటే సరిపోతది గదా! మనం ఏమని పోట్లాడుతాం? ఈరోజు తెలంగాణలో పొన్నం గారు, కవిత గారు వీళ్ళందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు అక్కడే మొదట నిలబడ్డారు. మీ అంకురార్పణ అక్కడే. సరే ఇక్కడ పుట్టాం, అక్కడ పుట్టామని మా ఆంధ్ర రాష్ట్రంలో నానా ప్లేసులు చెప్పినప్పటికీ మీ ఆస్తులు మాత్రం అక్కడే ఉన్నాయి. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ స్కూల్‌లు మీకు బాగా లేకపోతే ట్రీట్‌మెంట్ ఇచ్చేది కూడా అక్కడే. నిన్నటి రోజు కవిత గారు కూడా అదే అన్నారు. మీకు గుర్తుందో లేదో. ఆ! మీకు అనారోగ్యాలొస్తే మీరు మా రాష్ట్రానికొచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటారయ్యా? మీ రాష్ట్రంలో మంచి హాస్పిటల్స్ లేవా? సరే మీరంటే డబ్బు పెట్టుకొనొచ్చారు పాపం మీ రాష్ట్ర ప్రజలెట్లా వస్తారు? అయినా మీ రాష్ట్ర రాజధాని చూసుకోండి. వచ్చేది వర్షాకాలం మొత్తం మునిగిపోతది. దాన్ని తోడుకొని నీళ్లు కృష్ణలో పోసుకోండి. అది కట్టుకోండి. అంటూ కూడా ఘాటైన విమర్శలు చేస్తూ 2.0 కవిత అంటూ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది ఎంత దూరం పోతుందో మాటల యుద్ధమేనా? లేకపోతే జరగబోయేది ఇంకేలా ఉంటుంది? అయినా రాష్ట్రంలో ఎన్ని పనులుంటాయి ఇవన్నీ చేసుకోక ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది, ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది, ఇక్కడేమో ఆయన శాఖ పంచాయతీ శాఖ, అటవీ శాఖ లేకపోతే ఇంకొక శాఖ ఇవన్నీ కూడా లిస్ట్ లో చివరి ప్లేస్ లో ఉన్నాయి. రాబోయేది గోదావరి పుష్కరాలు. నిన్న మొన్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి అంటూ అక్కడ మీటింగ్ పెట్టారు. ఈ హడావుల్లో మళ్ళీ తెలంగాణకెళ్ళి పాపం ఆవిర్భావ సభ అంటారు. ఇంకొక నవనిర్మాణ సభ అంటారు. మేము అది కూడా తప్పనమని సార్. అంటే వాళ్ళకి గొడవలు పెట్టేలాగా ఈ రోజే ఎందుకు? రేపెందుకు కాకూడదు? ఎల్లుండి ఎందుకు అవ్వకూడదు? సో ఇది చాలా ఆశ్చర్యకరం అండి. దీని ఆంతర్యం ఏంటో ఇంక వారికే తెలియాలి ప్రబుద్ధులకి. సరే, ఇక అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఇవాళ చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా మొదటి దశ భూములు ఇచ్చినటువంటి రైతులు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇంకా అందలేదు అని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వీళ్ళంతా కలిసి ఇవాళ వైఎస్ జగన్ని కలవబోతున్నారు ఇవాళ సాయంత్రం. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు?
సార్ అది రిటర్నింగ్ ఫ్లాట్స్ కాగితాల్లో ఇచ్చినారండి. ఆ కాగితాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయా, లాకర్ లో ఉన్నాయా, కొంతమందికి అందినయో లేదో తెలియదండి. సరే ఆ కాగితాలు ఉన్నాయి, ఫ్లాట్ ఎక్కడ అంటే సర్వే చేసి చెప్పాలండి. ఆ సర్వే చేసిన దగ్గర హద్దులు వేసుకోవాలండి. సరే అక్కడ హద్దులు కూడా వేసుకొని సర్వే చేసినప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకునే పరిసరాలు పరిస్థితులు ఎప్పటికి వస్తాయండి? అక్కడ రోడ్లు లేవు, కరెంట్లు లేవు, షాపింగ్ మాల్ లేవు, సినిమాలు లేవు, లేకపోతే అసలు నైతిక అవసరాలు లాంటివి ఏవైతే హాస్పిటల్స్ లేవు. ఆ మరి అక్కడ ఏమొస్తాయండి? అంటే ఎప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు మాకు జడ్జ్ బిల్డింగ్స్ కట్టినారండి. మేమేమనుకుంటామంటే ఓపెన్ గా అయ్యా వర్షాకాలం దాటిన తర్వాత జడ్జిలు ఎవరన్నా ఉంటే అదేంటది గృహప్రవేశం లాంటివి చేసుకోండి. ఎందుకంటే వర్షంలో నీటి మట్టం ఎంత వస్తుందో, ఎంత వరకు మునుగుతుందో, లేకపోతే ఎంత వరకు హైట్ లేపాల్సి వస్తుంది, ఇదంతా కూడా వర్షం తర్వాత మనం అంచనా వేసుకోవాలి. ఇంతవరకు జడ్జిల ఇంటికే కంప్లీట్ కొన్ని అయినాయి, కొన్ని మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది, ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదండి. సో అవి ఎంత లెక్క మునుగుతున్నాయి అర్థం కాల. కొన్ని కొన్ని తోడే కొద్ది నీళ్లు వస్తున్నాయి. ఎలాంటి వాడు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టనన్నాడు. శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని కమిటీలు వేసినారు. శివరామకృష్ణ కమిటీలో పొందుపరుచుంది ఇది ఎప్పటికైనా నీటి మట్టంలో ఇబ్బంది పడే పరిస్థితే. సాయిల్ టెస్ట్ గాని, అక్కడ ఉండే వాటర్ అనాలిసిస్ గాని, ఎంత లోతులో నీరు ఉంటుంది కానీ, పర్యావరణ పొల్యూషన్ బోర్డు గాని, ఇవన్నీ కూడా నీట మునిగే పరిస్థితులు ప్రదేశాలే అని నిర్ధారిస్తే ఇక్కడే రాజధాని కావాలంటారు, ఇంకా కూడా కావాలంటారు. కట్టిన వాటికి లేకపోతే శంకుస్థాపన చేసిన వాడికి ఇంతవరకు డెవలప్మెంట్ లేదయ్యా అంటూ ఈ రైతులు ఆయన దగ్గరికి రావడం జరుగుతుందండి. మరి అంటే ఒక్క రాజధాని విషయంలో మాత్రం జగన్ గారు చాలా దృఢమైన నిర్ణయంతో ఉన్నారు. ఇది ఆయనే కాదు, నేనే కాదు, ఎవరు కట్టలేని పరిస్థితి. అలా కట్టలేనప్పుడు ఎందుకు 4 మాయ మాటలు చెప్పి అమాయకమైన రైతుల్ని మోసం చేస్తారు? మనం చేయలేము. 3,00,000 కోట్లు పెట్టాలా? ఒకేసారి 3,00,000 కోట్లు పక్కన ప్రపంచ బ్యాంకు గాని, సెంట్రల్ కూడా గాని ఇవ్వదు. దఫాలు దఫాలుగా ఇస్తే ఒక 70 ఏళ్లకు కూడా రాజధాని కట్టుకోలేము మనం. మన వల్ల కాదది. అరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాటికి ఇన్ని ఖర్చులు అయిపోతుంటే, ఇన్ని కోట్లు అయిపోతుంటే, ఉట్టి రోడ్డుకి మౌలిక సదుపాయాలకి కొన్ని లక్షల కోట్లు అవుతుంటే ఎట్లా సామి? ఒక సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, ఈ మూడే తారుమారు తక్కరమారు అంటూ మళ్ళీ ఈ మూడే. ఇప్పుడు ఇప్పుడు లాటరీలో ఒక 7 ఫ్లాట్లో 10 ఫ్లాట్లో కలిసి ఒక దగ్గర వచ్చేసిందండి చంద్రబాబు గారికి. ఆయన ఇల్లు మాత్రం శరవేగంగా జరిగిపోతుంది. లాటరీలో అందరికి చెరువు కట్ల పక్కన వచ్చి ఈయనకు మాత్రం సింగపూర్ ఫ్లాట్ల పక్కన ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది? ఈయన పక్కనే రాధాకృష్ణ గారి ఫ్లాట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజధాని రైతుల్లో వారి సామాజిక వర్గం వాళ్ళలో అనుమానాలు తలెత్తినాయండి. అంటే వీళ్ళు మన సామాజిక వర్గమేనని మనం పెంచి పోషిస్తుంటే వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు, మనల్ని వెనక్కి తన్ని నెట్టేస్తున్నారు. అప్పట్లో కూడా ఇదే రాజధాని అని తెలంగాణలోంచి ఎంతో మంది వచ్చి డబ్బులు పెట్టి ముందే ఇన్వెస్ట్మెంట్ చేసేసుకున్నారండి. అప్పుడున్న మూమెంట్ లో మంచి రేట్లు వచ్చినాయి. చాలా మంది తెలివిగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది అని అంచనా వేసి అప్పుడున్న రేట్లకే కొంతమంది అమ్మేసుకున్నారండి. అప్పుడు అమ్ముకోని వాళ్ళు ఈ రోజు 5 కోట్ల భూమి 50 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రియల్ ఎస్టేట్ అడ్డంగా పడిపోయిందండి. ఒక కానిస్టేబుల్ బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ కి పాము కరిస్తే దగ్గరగా తీసుకెళ్లే హాస్పిటల్ లేక అక్కడే ప్రాణాలతో పోరాడి చనిపోయిన పరిస్థితి అండి. అంటే ఒక రక్షక భటులకే రక్షణ లేని పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎటు పరిగెడతారండి? ఏదన్నా ఇప్పుడు మీకు కష్టం వచ్చిందంటే మీరు వెళ్ళిపోతారు, తెలంగాణ హాస్పిటల్స్ కి వెళ్ళిపోతారు, ట్రీట్మెంట్. మీ పిల్లలు అక్కడక్కడే చదువుకుంటారు. నిన్నటి రోజు అనుకుంటా అండి దేవాంశు ఒక అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడారు. ఏదో డైనోసార్ గురించో దేని గురించో చాలా గొప్పగా తప్పట్లు కొట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినారు. మనలో కూడా ఒక తెలుగు మీడియం అంటే ఒక ఇంగ్లీష్ మీడియం బిడ్డ, ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక అమ్మాయి ఉంది చూడండి, ఆ పాప, ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడితే బెండపూడి స్కూల్ బెండపూడి స్కూల్ అయితే ఆ పాప ఎంతో అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడిందండి. సో దాన్ని ఎగతాళి చేస్తూ ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినాయండి. సో ఇవన్నీ ఎలా ఉంటదంటే, అంటే మీరు మాట్లాడితే గొప్ప, అవతలోళ్ళు మాట్లాడితే తప్ప అనే పరిస్థితికి వస్తుందండి. ఆ ఆడబిడ్డని, పసిబిడ్డని, చదువుకునే 10th క్లాస్ చదువుకునే పిల్లని ట్రోలింగ్స్ చేశారండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని విమానాలు ఎక్కించి విదేశాలకు తీసుకెళ్లి అక్కడ స్పీచ్లు ఇప్పించిన గత ప్రభుత్వంలో జరిగినటువంటి అద్భుతాలు ఏ రాష్ట్రంలోనూ కూడా జరగవండి. ఏ రాష్ట్రంలోనూ కూడా జరగవు.
గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు అనుభవజ్ఞులైనటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీసుకురాలేనివ్వండి. 4 పోర్ట్లు కంప్లీట్ చేసి పూర్తి చేసి జరుగుతూ ఉన్న పరిస్థితులండి. 10 ఫిషింగ్ హార్బర్లు జరుగుతున్న పరిస్థితులండి. కొన్ని కంప్లీట్ అయిపోయిన పరిస్థితులు. సో వీటన్నిటికంటే మించి 2 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో ఏమి అద్భుతాలు చేయగలుగుతారండి? ఆ 2 సంవత్సరాల్లోనే ఉద్యోగాలు ఇచ్చేసినాడు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది వీళ్ళందరూ రావడం వల్ల కరోనాని చాలా అద్భుతంగా ఎదుర్కొన్నామండి. చాలా అద్భుతంగా ఎదుర్కొన్నాం. సో అందులోనూ బెస్ట్ గా సర్వేకి రీసర్వే చేసిన దాంట్లోనండి బెస్ట్ అవార్డు కూడా వస్తే ఆ అవార్డు తాలూకా డబ్బులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకున్నారండి. అలా మీ భూములు సర్వే చేసేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, ఇది పలానాది అది ఇది అని చెప్పారండి. అది సెంట్రల్ ప్రాజెక్ట్, మనం తెచ్చింది కాదు. దాంట్లో గొప్పగా రీసర్వే చేశాము, అన్ని రాష్ట్రాలకెల్లా ఆంధ్ర రాష్ట్రం ముందుంది అని ఒక ప్రైజ్ మనీ లాంటిది ఇస్తే దాన్ని అందుకుంది ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కనీసం గత ప్రభుత్వంలో చేసిన రీసర్వే అండి బాగా చేసినారని చెప్పడానికి కూడా మాట రాని పరిస్థితి. మరి ఇప్పుడు మీరు ఆ పథకాన్ని తీసేయాల్సింది. ఆ రీసర్వేలో ఏదో గ్యాంబ్లింగ్ జరిగిపోతున్నాయని మీరు అప్పట్లో ప్రచారం చేసినారు కదా, ఇప్పుడు తీసేయాల్సింది బాగుండేది. ఊరుకుంటారా? అది సెంట్రల్ ప్రాజెక్ట్. సో ఇలా ప్రతి పనిని బురద జల్లే పరిస్థితే కానీ చేసిన గొప్ప పనులు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి అయితే నెలకొరిందండి. సో ఎనీవే పొన్నం గారి మాటలు గాని, కవిత గారి మాటలు గాని మరి ఎవరు స్పందించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులా, డైరెక్ట్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులా? ఈ రోజు తెలంగాణలో పెట్టబోయే నవనిర్మాణ సభ దేనికి అంకురార్పణ? కొత్తగా పార్టీ అక్కడ స్థాపిస్తున్నారా? మళ్ళీ అక్కడ కూడా కూటమిని ఆవిర్భావం చేస్తారా? అంటే చంద్రబాబు గారో లేకపోతే బీజేపీనో లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కూటమి అక్కడ ఏర్పడబోతుందా? దీనివల్ల కాంగ్రెస్ కో లేకపోతే కేసీఆర్ గారికో వాళ్ళ కూతురు పెట్టే పార్టీకో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? మరి ఎలా ఎదుర్కొంటారు? ఆ సభకు ఎందుకు పర్మిషన్ రాలా? విగ్రహానికి వచ్చిన పర్మిషన్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకునే సభకు ఎందుకు రాలా? అంటే దీంట్లో చంద్రబాబు గారి హస్తం కూడా ఉందా? అంటే చంద్రబాబు గారి హస్తమా సైకిలా? ఆయన హస్తం ఎంతవరకు ఉంది? రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్పాలి? అంటే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా కూడా తెలంగాణకి ఆంధ్ర రాష్ట్ర కమ్మటి సువాసనలే వెదజల్లుతున్నాయి కాబట్టి మేము ఇక్కడ దూరంగా ఉంటాం అన్నటువంటి భావజాలం ఎటువైపుగా ఆలోచించాలి? సో ఎనీవే చూడాలండి రానున్న కాలంలో ఏం మార్పులు సంభవించబోతున్నాయో ఎవరి వల్లనో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.